హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మౌనిక. ఈ రోజు అయితే ఇన్స్టెంట్ టిఫిన్ మీరు అప్పటికప్పుడు ఇంట్లో ఏ పిండి రెడీగా లేనప్పుడు వేసుకునే ఒక మంచి టిఫిన్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, రవ్వ ఇడ్లీ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ని ఫాలో అవుతూ మీరు రవ్వని కనుక ఫ్రై చేసుకున్నట్టయితే మీకు అటు ఉప్మా ప్రీమిక్స్ రెడీ అవుతుంది, అలాగే రవ్వ ఇడ్లీ ప్రీమిక్స్ కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు రవ్వని ఫ్రై చేసుకొని కనుక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఆఫీసెస్ కి లేదంటే స్కూల్స్ కి వెళ్ళినప్పుడు క్యారేజెస్ పెట్టాలనుకున్న వాళ్ళకి అప్పటికప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇలా రవ్వని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఉప్మా కనుకోండి, చక్కగా కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగించేసుకున్న తర్వాత ఈ ప్రీమిక్స్ వేసి మనం కలిపేసుకుంటే సరిపోతుంది, ఉప్మా రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్ గా. అదే రవ్వ ఇడ్లీ అనుకోండి, మనం ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ని మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. అయితే దానికన్నా ముందు మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇలా పాన్ హీట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ కన్నా నెయ్యి బెస్ట్ కదా అని చెప్పి నేను నెయ్యిని యూజ్ చేస్తాను అనమాట. నెయ్యి ఇలాగా నెయ్యి కరిగింది కదండి మనకి. ఇలా నెయ్యి కరిగిన తర్వాత అయితే మనం ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసి బాగా వేయించుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. సన్నగా తురుముకున్న అల్లాన్ని వేసుకోండి. అల్లం కొద్దిగా వేగాలి. అల్లం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీరు కావాలితో యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగు వేసుకోండి. ఇలా ఇంగు వేసి అన్నీ వేగిన తర్వాత మనకి తాలింపు వాసన చాలా బాగా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత మనం రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదండి మనకి, ఉప్మా రవ్వ, ఆ రవ్వనే యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ అని కొన్ని ప్లేసుల్లో, బొంబాయి రవ్వ అని కొన్ని ప్లేసుల్లో అలాగా అన్ని రకాలుగా అంటూ ఉంటారు. సో ఆ రవ్వని యాడ్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి రవ్వ బాగా వేగక్కర్లేదండి, జస్ట్ వేడెక్కి దాంట్లో ఉన్న సువాసన బయటకు వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని మనం కావాలి అనుకుంటే, అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలి అనుకుంటే పిండి లేనప్పుడు ఇలా మనం ఖాళీగా ఉన్నప్పుడు రవ్వని ఫ్రై చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ వేసేసుకొని చక్కగా హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట, మనకి పిండిలేమి ఇంట్లో లేనప్పుడు. సో ఇలా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనకి ఈ రవ్వ ఇంకొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. మనకి రవ్వ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే మిక్స్చర్ని మీరు ఉప్మా కింద కూడా చక్కగా నీళ్లు వేడివేడిగా కాసి పోసేసుకున్నట్టయితే మనకి ఉప్మా అయిపోతుంది. లేదంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కనుక మీరు చేసుకున్నట్టయితే ఇడ్లీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు చల్లారాలండి. చల్లారిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ప్రీమిక్స్ ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. ఇలా పూర్తిగా చల్లారిపోయిన రవ్వలో మనం ముందుగా చిలికి పెట్టుకున్న పెరుగునైతే వేసేసుకోవాలి. మనం దేంతో అయితే, అంటే ఇప్పుడు ఒక కప్పుతో రవ్వ తీసుకున్నాం అనుకోండి, అదే కప్పుతో పెరుగు తీసుకోవాలన్నమాట. 1:1 రేషియోలో తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇందులో యాడ్ చేసేసుకోండి. మనం ఇప్పుడు ఏ గ్లాస్తో పెరుగు తీసుకున్నాం ఆ గ్లాస్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఇందులో కొద్దిగా వేసుకొని
ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి బ్యాటర్ని. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం రవ్వను కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నట్టయితే మనకి ఈ రవ్వ ఒక 10 నిమిషాలు నానాలి. అలా నానేపాటికి ఈ రవ్వ అంతా కొంచెం ఈ వాటర్ కంటెంట్ అంతా పీల్చుకొని మెత్తబడుతుంది అనమాట. అప్పుడు మనం దీన్ని ఇడ్లీలా వేసుకుందాము. ఓకేనండి, ఇప్పుడైతే దీన్ని పెట్టి ఒక 10 నిమిషాలు అలాగే రెస్ట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మనకి పిండి ఎలా నానిందో చూడండి. ఎంత టైట్గా అయిందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం ఇడ్లీ బ్యాటర్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఇందాక కొంచెం ఎక్కువగానే లూజ్గా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోవద్దు. కొద్దిగా వేసుకొని అప్పుడు కలుపుకోండి. మరీ లూజ్ అయిపోతే కొంచెం ఇబ్బంది పడతాం అనమాట. చూసారు కదా, అంతే. ఇప్పుడు మనం కొంచెం ఇందులో బేకింగ్ సోడా అయితే వేసుకుందాం. మనకి ఇడ్లీలు సాఫ్ట్గా రావడం కోసం ఈ బేకింగ్ సోడా అనేది వేసుకుంటున్నాం అనమాట. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా ఇడ్లీ వేసుకునే రేకులకి కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసుకుందాం. మీ ఇష్టం, మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా నెయ్యి అయితే అప్లై చేసేసుకుందాం. ఇలా గీ అప్లై చేసుకున్న తర్వాత మనం చేసుకున్న బ్యాటర్ని అయితే ఇందులో వేసేసుకుందాం. ఇలా ఇడ్లీలో వేసేసుకొని మనం ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకుందాం. మనకి ఎప్పుడు కింద వేసిన వాటర్ అలా బాయిల్ అవుతుండగానే మనం ఇడ్లీ అనేది ప్లేస్ చేసుకోవాలండి. ఇలా ప్లేస్ చేసుకుంటేనే మనకి ఆ స్టీమ్ కరెక్ట్గా ఉండి మనకి బాగా ఉడుకుతాయి అన్నమాట ఇడ్లీ. లేదంటే గనక మనం అనుకున్నట్టుగా పొంగం అనమాట. ఇలా ఫస్ట్ స్టీమ్ పెట్టుకున్నాకే ఇడ్లీని మనం అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 20 మినిట్స్ వరకు అలా స్టీమ్ మీద ఉడకనిద్దాం. ఇప్పుడు మనకి దాదాపు ఇడ్లీ పెట్టి 20 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడైతే ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇప్పుడు ఇంకా నైఫ్ తీసుకొని నైఫ్ ఇలా క్లీన్ గా వస్తే మనకి ఉడికిపోయినట్టు అనమాట ఇడ్లీ. సో ఇడ్లీని అయితే అవుట్ చేసుకుందాం. చూసారు కదా, మనకి ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. మీరే చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా, ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి. రవ్వ ఇడ్లీ గట్టిగా వచ్చేస్తుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనం చేసుకునే విధంగా చేసుకుంటే రవ్వ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. కానీ వేడి వేడిగా తినండి, ఇంకా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, సాంబార్, అల్లం చట్నీ దేంతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. సో మీరు ఇదే కాంబినేషన్ ఉండాలని ఏమీ పెట్టుకోక్కర్లేదు. ఏ కాంబినేషన్ తో అయినా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.